హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగూడు. ఈ రోజైతే మనం మరో వీడియోతో మీ ముందుకు వచ్చాం. దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇంట్లో లవర్తో ఫోన్ మాట్లాడి పేరెంట్స్కి దొరికిపోతే అది ఎట్లుంటుందో మనం ఈ వీడియోలో చూద్దాం. రండి ఫ్రెండ్స్. ఏమయ్యా, అన్నం కూర అయింది, తిందాం రండి. బిడ్డ తిన్నదానే, ఇక దాన్ని కూడా రమ్మని పో, ముగ్గురం కలిసి తిందాం. ఓ పింకీ, ఉన్నావా? అన్నం కూర అయింది, తిందాం రా. మీరు తినండి అమ్మా, నాకు ఆకలి అయితే లేదు. నా బుజ్జి బంగారం ఏం చెప్తాండో ఫోన్ చేద్దామా? ఏం లేదు బేబీ, ఇప్పుడే బయటకు వచ్చిన. నాకు పొద్దున్న నుంచి నీ ధ్యాసనే ఉంటుంది నాని. అన్నము మొత్తానికే తినబుద్ధి అయితే లేదు. మొత్తం నువ్వే గుర్తొస్తాను నాని. పొద్దున్న నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు బేబీ. అసలు ఏం తిన బుద్ధి అవుతలేదు. ఏమైనా తిందామన్నా కూడా నాకు నువ్వే గుర్తుకొస్తున్నావు. మళ్ళీ ఇటు పోయినా కూడా నా కళ్ళల్లోనే ఉంటున్నావు, నా కళ్ళ ముందే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇంక ఇట్లా ఎన్ని రోజులు నాని సాటుకు మాట్లాడు. మా అమ్మ బాపులకు వెళ్తే నన్ను బొంద పెడతారు. ఇంకొన్ని రోజులే బేబీ, నాకు జాబ్ వచ్చినాక వెంటనే మీ అమ్మ నాన్నల దగ్గరికి వచ్చి మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం, మా ఇద్దరికి పెళ్లి చెయ్యర్రి అని అడుగుతా. దిగులు పడకు బేబీ. ఆగాగు, మా అమ్మ వచ్చినట్టు సౌండ్ వినిపిస్తుంది. లైన్లుండు. పింకవలు, ఏమైంది డల్లు ఉన్నావు? ఏం లేదమ్మా, పొద్దున 2-3 సార్లు దొడ్డికి పోయినా బాగా పలసగా వచ్చిందే. నాకు అప్పటి నుంచి కడుపులో తిప్పినట్టు అవుతుంది. అందుకే ఏం తినబుద్ధి అయితే లేదు. మరి చెప్పొద్దానే బిడ్డ? ఆగు, 2-3 మిరపకాయలు తెచ్చి మంటలు ఎత్తే ఉన్న జిట్టు అంతా పోతుంది. నా బిడ్డకే జిట్టు పెట్టిర్రా? వాళ్ళ కళ్ళు పాడుగాను, వాళ్ళ కళ్ళు కాకలు పొడవా. హలో నాని, ఉన్నావా లైన్లో? ఉన్నా బేబీ. దొడ్డికి పెట్టిందా బేబీ నీకు? నాకు అన్నం తినబుద్ధి అయితే లేదు. ఓకే, నువ్వే గుర్తుకొస్తాను. మా ఇంట్లో వెళ్తే మా అమ్మ నాన్న నన్ను ఏడు చంపుతారో అని ప్రతి క్షణం భయంగా బతుకుతాను నేను. ఏం కాదు బేబీ, భయపడకు. ఇంకొన్ని రోజులు ఇట్లా సాటుకు మాట్లాడుకున్న తర్వాత మనం పెళ్లి చేసుకొని మంచిగా బతుకుదాం. సరే నాని, ఆగాగు, అమ్మ వస్తుంది కావచ్చు మళ్ళా. పింకవ్వలు, ఇటు తిరుగు దిష్టి దింపెత్తా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నీ దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి, ఇంటి పక్కనోడి దిష్టి, ఊళ్ళో అందరి దిష్టి నా బిడ్డకు మొత్తం పోవాలి. వాళ్ళ మీదనే పడాలి ఆ దిష్టి మొత్తం. తూ అని ఉంచు 3 సార్లు. బిడ్డ ముఖమంతా ఇసుకొచ్చింది కాదే, ఆ గుడ్లు బయటకు వెళ్ళినాయి. చికెను నువ్వు తింటావనే కదనే తెప్పించిన. మంచిగా దగ్గరికి ఫ్రై చేసి ఓ 2 ముద్దలు వేసుకొస్తా, తిన్నరాదే బిడ్డ? నాకు అద్దమ్మా, నాకు ఏం తినబుద్ధి అయితే లేదు. సరే ఆగు, నేను వడేసి వచ్చి గింత అంత వేసుకొస్తా అన్నం. నాని, ఉన్నావా? బేబీ, ఏంది బేబీ ఊకే లైన్లో ఉంచుతున్నావు? అప్పటి నుంచి 2-3 సార్లు లైన్లోనే ఉంచినావు. నీతోటి చక్కగా మాట్లాడదామంటేనే టైం ఉండలేదు. టైం వచ్చినా ఎవరో ఒకరు ఊకొత్తారు నీ దగ్గరికి. మరి ఏం చేద్దాం బేబీ, ఈ సాటుకు మాట్లాడు. నా తలపానం తొక్కత్తాంది. నీకేమన్నా ఏర్పడుతుందా నాని? నాకు ఇంట్లో సుక్కలు కనిపిస్తున్నాయి. నాకు ఏది మనసున పడతలేదు. నాకు తిండి పోతలేదు. ఇటు భయము, ఇటు మా అమ్మ బాపు ఒప్పుకుంటారా లేదా, లేకుంటే ఏమంటారు అనేది నాకు నిద్ర పట్టనిత్తలేదు బేబీ. మీ అమ్మ బాపు ఒప్పుకోకున్నా మనము లేచిపోయి పెళ్లి చేసుకుందాం బేబీ. లేచిపోవుడు అద్దు నాని, మనము ఇంట్లో ఒప్పించే పెళ్లి చేసుకుందాం. అసలే నేను ఒక్కగానొక్క కూతుర్ని మా అమ్మ నాన్నలకు. ఆగో, ఇదేందో లేచిపోవుడు గీసిపోవుడు అంటాంది. ఏంది? ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది? పింకవలు, ఏంది లేచిపోవుడు గీసిపోవుడు అనేదో అంటున్నావు? ఎవరే ఫోన్లో? మా ఫ్రెండ్ శృతి లేదానే, ఆమె లేచిపోయిందట. దాని గురించే డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు అదే టాపిక్ మాట్లాడుతున్నా మా ఫ్రెండ్ తోటి. అవునా, గంత పని చేసిందా అది? చూడ్డానికి నల్లికుట్ల దాని లెక్క ఉంటుంది. అబ్బో, గిన్నేషాలు ఉన్నాయి దాని దగ్గర. మా దోస్తు అని నువ్వున్నది ఇద్దరు సెట్టపట్టలేసుకొని తిరిగిళ్ళు కదా. ఇప్పుడు నువ్వు కూడా అసొంటి పనులు చేసినట్టు నాకు తెలవాలి. నరికి పాత్ర పెడతా. మా అమ్మ వచ్చింది నాని, వెనక నుంచి కొద్ది భయం కాలే. నా గుండె డబక అని కొట్టుకున్నది. నాకు ఏం చెప్పానో అర్థం కాలే. ఇక మా ఫ్రెండ్ లేచిపోయింది, దాని గురించే మాట్లాడుతున్నా అని చెప్పిన నాని. ఏమైందో, ఏదో బిడ్డ నువ్వు ఏదో మాట్లాడుకుంటాళ్ళు. లేదానే, ఇక శృతి అనేట ఆమె బక్కగా ఉంటుంది, కోతి లెక్క. ఆమె లేచిపోయిందట. ఆగు, ఆమె ఎరగనట్టే ఉంటది కదనే. అమ్మో, గిన్ని కథలున్నాయానే?
గట్లనే ఉంటదయ్యా, ఏం ఎరగనట్టే ఉంటారు, అన్ని చేసేటి చేస్తారు బయట. ఇట్లాంటి వాళ్ళు ఎందుకు దాపరం అవుతారో ఏమో. తల్లిదండ్రులను ఏడిపించింది కాదే, గట్లా ఏడిపిస్తే పాపము వాళ్ళు ఎట్లా బతుకుతారే. ఏమో అయ్యా, ఎవరు ఎక్కడ పోతే మనకెందుకు, వాళ్ళ జీవితం వాళ్ళు మంచిగా బతికితే చాలు. సరే, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, పింకిది ఛార్జర్ దేపో. నువ్వే పో అయ్యా, పోయి ఛార్జర్ పెట్టుకో, నేను గిసరోజు వాళ్ళ ఇంటికి పోయి వస్తా ఒకసారి. సరే సరే. నాని, మనము బాగా రోజులు అవుతుంది కదా కలవక, నిన్ను చూడక బాగా రోజులు అవుతుంది. నిన్ను చూడకుంటే నా మనసు గిల్ల గిల్ల కొట్టుకుంటుంది. రేపు నేను మార్కెట్కి పోయి అత్తా, అక్కడ కనిపిస్తావా నాకు ఒకసారి? సరే బేబీ, నేను అక్కడనే ఉంటా. నువ్వు నాకెళ్ళి చూసి ఒక స్మైల్ అన్ని ఇయ్యి, మరి నేను నీ స్మైల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా బేబీ. ఓకే నాని, ఐ లవ్ యూ సో మచ్ నాని. పింకవలు, మళ్ళీ ఎవరితో మాట్లాడుతున్నావు పింకవలు? ఏం లేదు బాబు, స్పందన లేదా అని ఆమె లేచిపోయిందట. దాని గురించే మా ఫ్రెండ్స్ ఫోన్ చేసిర్రు, నీకేమన్నా తెలుసా అని. సరే సరే, మాట్లాడు మరి. మీ మమ్మీ డాడీ ఏంది బేబీ ఊకొస్తున్నారు, మనల్ని ఊకే డిస్టర్బ్ చేస్తున్నారు. మా బాపచ్చిండు నాని వెనుక నుంచి. నాకు కొద్ది భయం కాలే, మళ్ళా గుండెలు జల్లు జల్లు అంటే చెమటలు మొత్తం గారినాయి. నాకు ఈ భయం ఏంది నాని, ఈ భయం ఇంకెన్ని రోజులు? అగో పింకవ్వలు, వాళ్ళ అమ్మకేమో శృతి లేచిపోయిందని చెప్పింది, నాకేమో స్పందన లేచిపోయిందని చెప్పింది. అసలు ఇంతకీ ఇందులో ఎవరు లేచిపోయిళ్ళు? ఏమయ్యా, ఏదో బిత్తర ముఖం వేసుకొని చూస్తున్నావు, ఏమైంది? మన పింకవలు లేచిపోయిందని నీకు ఏమని పేరు చెప్పిందే? వాళ్ళ ఫ్రెండ్ శృతి ఆట, ఆమె నాకు తెలుసు కాదే, ఆమె లేచిపోయిందని చెప్పింది. అయితే ఇప్పుడు ఏమైంది దానికి? అగో మరి నాతోటి ఇక పొట్టి పిల్ల స్పందన లేచిపోయిందని చెప్పింది ఏంది? నీకు చెవులు పని చేస్తలేవు కావచ్చు, ఒకటంటే ఒకటి అర్థం చేసుకుంటాళ్ళు. నాకు మా వినిపించినాయి కానీ చెవులు నీకు వినిపించలేదు కావచ్చు. నీకు చెవుడు అయింది, నాకు చెవుడు కాదు. నీకే చెవులు పని చేస్తలేవు. ఈ మధ్య సోమరిపోతు లెక్క తయారైతారు, ఒకటింటే ఒకటి అర్థం చేసుకుంటాళ్ళు. ఏందో ఏమో. పొద్దుగాల మీరు బయట కూర్చున్నప్పుడు నేను వంట రూమ్ల నుంచి పచ్చిమిర్చిదేంటి అని మొత్తుకుంటా అంటే కుయ్యి లేదు, కట్టుకు లేదు, అన్నే ముద్దపప్పు లెక్క అన్నే కూర్చున్నారు. గాను వింటే వెనుక నుంచి పిలిస్తే నాకెట్లా వినిపిస్తుంది? మనకు 4 రూములు ఉన్నాయి, నువ్వు 4 రూమ్లు ఉండి ఏవండి ఏవండి అని పిలిస్తే నాకెట్లా వినిపిస్తుంది అనుకుంటున్నవే? మీకు ఈ మధ్య మతిమరుపు కూడా ఎక్కువైతాంది. రాను వయసు మీద పడుతుంది, మీకు ముసలోని అవుతాన్నావు. అందుకే నీకు అన్ని ఖరాబ్ అవుతున్నాయి కావచ్చు లోపట. నాకు కాదే, నీకు ఖరాబ్ అవుతున్నాయి లోపట. ఒకటి చెప్తే ఒకటి ఇంకొకటి అర్థం చేసుకుంటున్నావు నువ్వు. నేను ఒకటి అంటే నువ్వు ఇంకోటి మాట్లాడుతున్నావు. నీకు ఖరాబ్ అవుతున్నాయి, నాకు కాదు. ఏంది నాకు ఖరాబ్ అవుతాన్యా? నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే మీకు కోపం వస్తుంది కదా? ముసల్దానా, నేను ఒకటి అంటే నువ్వు ఇంకోటి మాట్లాడుతున్నావు ఏంది? ఏంది నేను ముసల్దాన్నా? నువ్వు ముసలాడు అయితలేవా? నేను ముసల్దాన్ని ఇప్పుడిప్పుడే అవుతున్నా, కానీ నువ్వు పండు ముసలాడు అయినావు కదా ఆల్రెడీ. చూస్తారు కదా ఫ్రెండ్స్, మన వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ మాత్రం తప్పకుండా నొక్కండి. బాయ్ ఫ్రెండ్స్.